నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది. గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది. జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం దుర్గాదేవ్యై నమో నమః. హరి ఓం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధులకి, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? ఎటువంటి పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి గురించి? మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్తుగా పరమేశ్వరుడు జన్మించడం జరిగింది కనుక వారందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో పరమేశ్వరుడు యొక్క స్మరణ, ధ్యానము, ఓం నమశివాయ అనే పంచాక్షర మంత్ర స్మరణ చేయడం వలన సకల యొక్క దేవతల యొక్క ఆశీస్సులు వాళ్ళకు కలుగుతాయని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోగలగాలి. రాశిలోనే ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ విదేశీయాన సంతానకారకుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఏమిటి అనగా అంటే మీరు పనిని ఎంత చక్కగా చేసినా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు ఓరవలేని తరం చేత ఇది ఇలా కాదండి, అలా చేస్తే బాగుంటుంది అని మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. దానిని మీరు దయచేసి మనసు మీదకి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో స్వీకరించి అలాగేనండి అంతే. అలాగ కాదండి, ఇలాగ కాదు అన్నారనుకోండి, వివాదాలు మొదలవ్వడం, శత్రువులు ప్రారంభమవడం, అంటే ఇంటి గుట్టు లంకకొచ్చేటు అన్నట్టుగా అస్సలు మీ ఉద్యోగానికే ఇబ్బంది అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే మీరు ఎంత పెద్ద పెద్ద సమస్య వచ్చినా అరే అనింది మన గురువుగారే కదా, అని చెప్పింది నా భాషే కదా అని దాన్ని పాజిటివ్గా తీసుకున్నారనుకోండి, సమస్యలు ఎక్కడ ఉండవు. ఆహా నువ్వు నాకు చెప్తావా అని చెప్పి అహంకార బీజం మనలో మొదలవుతుందో ఉండేది పోతుంది, ఉద్యోగము పోతుంది, కొత్త ఉద్యోగం రాకపోవడము, అనేక రకాల ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి దయచేసి మిథున రాశి జాతకులు చేసుకోవద్దు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. అలాగే 2వ స్థానంలో బుధుడు. వీరికి మంచి బుద్ధి ఉంటుంది, కానీ చిన్న చిన్న విషయాలకు ఆనందము, చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో కుజుడు, కేతు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు, నువ్వు నాకేం చెప్పేది అనేటువంటిది వీళ్ళకు టన్నులు ఉంటుంది. అయినా ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పేటప్పుడు వినే ప్రయత్నం చేయండి. 90% సక్సెస్ మీ సొంతం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మనము ఈ అమ్మవారి దగ్గర కూష్మాండాన్ని అనగా మనం ఇంటికి ముందర పగలగొట్టేటువంటి గుమ్మడికాయతో దీపం పెట్టడం, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి నిమ్మకాయంతో
రావు కాలంలో దీపం పెట్టడం, గురువులకి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం, పసుపు రంగు పూలతో వారికి పాదపూజ చేయడం వలన గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి ఆవేశం తగ్గి ఆలోచన పెరిగి జ్ఞానం చేత వీళ్ళు ఆరాధించబడి సభల యందు సమావేశాల యందు మాట్లాడేట అధికారం సంపాదించుకొని రాజ గౌరవము మిథున రాశి వారికి దక్కబోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం, గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్తా నక్షత్రము మరియు చిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 10వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు పంచభూతాలకు కృతజ్ఞత, సూర్య నమస్కారము, తల్లిదండ్రులకు నమస్కారము, గురువులకు పాదపూజ, ప్రదక్షిణ, వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైతే దగ్గర ఉంటే కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక 10 నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం. అమ్మను స్మరిద్దాం, అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం, అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం, గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం. ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృప కటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం. ఈ విధంగా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి, ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి. కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి మధ్యే పంచభూత దేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం గ్రామ దేవతార్పణమస్తు. హరి ఓం.